గ్రంథం 42వ అధ్యాయం 43వ అధ్యాయాన్ని మనం ప్రభు సహాయం కోరుకుంటూ మనము ధ్యానిద్దాం. ఈ ఈ కీర్తన ధ్యానించే ముందు ఒక విషయానికి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక భక్తుడు జీవితాన్ని ఓడ ప్రయాణంతో పోల్చాడు. ఓడ ప్రయాణం సరదాగా ఉంటుంది. సముద్రం మీద ఓడలో ప్రయాణం చేయడం ఎంతో సంతోషంగా ఉంటుంది. అలల మీద తేలుకుంటూ వెళ్ళడం ఎంతో చాలా బాగుంటుంది. కానీ ఓడ ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక ప్రమాదం ఉంది. ఏంటి? తుఫానులు ఎప్పుడు వస్తాయో ఎవరికి తెలీదు. సడన్గా తుఫానులు రావచ్చు. ఆ తుఫానులు ఒక్కొక్కసారి చాలా భయంకరంగా ఉంటాయన్నమాట. తుఫానులు వచ్చినప్పుడు ఇంకా ప్రయాణం చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది. తుఫానుల సమయంలో గాలులు వస్తాయి. ఆ గాలులకి ఓడ ఒక్కొక్కసారి ఏమవుద్ది అంటే అలాగా కొట్టుకుపోద్ది అన్నమాట. గాలికి ఒకసారి ఎటు వెళ్తుందో కూడా తెలియదు అన్నమాట. సో ఒక భక్తుడు జీవితాన్ని ఈ ఓడ ప్రయాణంతో పోలుస్తూ జీవితం చాలా సరదాగా సంతోషంగా ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి మన జీవితాలు ఎన్నో కష్టాలు శ్రమలు వస్తూ ఉంటాయి. ఆ శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు విశ్వాసిగా మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, దేవునికి అప్పగిస్తూ ఉంటాం. కానీ ఒక్కొక్కసారి ఆ ప్రార్థనకు జవాబు కూడా మనకు రావట్లేదేమో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు దేవుని మీద ఒక రకమైన అవిశ్వాసం వచ్చి ఓడ ఎలాగైతే గాలికి కొట్టుకుపోతుందో అలా మనం కూడా దేవునికి దూరము అయిపోతాం. దేవునికి దూరం అయిపోయే ప్రమాదం మనకి ఉంది అని చెప్తూ ఓడని స్థిరంగా నిలబడడానికి, గాలుల్లో కొట్టుకుపోకుండా స్థిరంగా నిలబెట్టడానికి ఏం చేస్తారు? లంగర్ వేస్తారు, యాంకర్ వేస్తారు. యాంకర్ అంటే తెలుసు కదండి, లంగరు. ఒక పెద్ద చైన్ ఉంటుంది. ఆ చైన్కి చివరినేమో కొంకులా ఉంటుంది. దాన్ని ఎలాగ వాటర్లోకి దింపేస్తారనమాట. ఆ వెయిట్కి అది ఎక్కడో తగులుకొని అది ఓడని అటు ఇటు వెళ్ళకుండా ఏం చేస్తుంది? స్థిరంగా ఉంచుతుంది. దాన్ని ఏమంటారంటే లంగరు. భక్తుడు అంటాడు, మన కష్ట సమయంలో కూడానండి తుఫాన్లు వచ్చినప్పుడు మన జీవితం కూడా దేవునికి దూరం అయిపోతూ ఉంటుంది. ఇంకా దేవుని మీద ఒక రకమైన అవిశ్వాసం చూపించి మందిరంకి వెళ్ళబుద్ది అయ్యదు, వాక్యం వినబుద్ది అయ్యదు, దేవుని ఆరాధన చేయబుద్ది అయ్యదు, ప్రార్థన చేయబుద్ది అయ్యదు. ఏంటి దేవుడు నా కష్టాలను ఒప్పుకుంటున్నాడని చెప్పి ఒక రకం మీద దేవుని మీద కోపం చూపిస్తూ అవిశ్వాసం చూపిస్తూ దేవుడు దూరం అయిపోతున్న సమయంలో మన జీవితంలో కూడా ఉండాల్సింది ఏంటంటే ఒక లంగరు. ఆ లంగరే ఏంటంటే వాక్యానుసారంగా చెప్పాలంటే వాక్యంలో లంగర్ లాంటిది ఏంటో అని ఒక విషయం రాయబడి ఉంది. అదేంటంటే నిరీక్షణ. ఏంటండి? నిరీక్షణ. భక్తుడు ఈ కీర్తన 42వ అధ్యాయంలో కనీసం 3 సార్లు ఈ పదం వాడతాడు. యెహోవా యందు నిరీక్షించు, యెహోవా యందు నిరీక్షించు. ఎక్కడెక్కడ మీకు చూపిస్తాను చూడండి. కీర్తన గ్రంథం 42 ముందు 5వ వచనం చూడండి. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షించము. సో ఏ పదం వాడుతున్నాడు ఇక్కడ? నిరీక్షణ. మళ్ళీ 11వ వచనంలో అంటాడు చూడండి. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షించు. మళ్ళీ కూడా ఇక్కడే కూడా ఏం ఉపయోగిస్తున్నాడు? నిరీక్షణ అన్న పదాన్ని ఉపయోగిస్తున్నాడు. మళ్ళీ అలా కొంచెం కిందకి వెళ్ళి 43వ అధ్యాయము 5వ వచనం చూడండి. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ. అగైన్ హీ ఈజ్ యూజింగ్ ద సేమ్ వర్డ్, నిరీక్షణ. ఇంతకీ ఈ నిరీక్షణ అంటే ఏంటండి అని అంటే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలోనండి లంగర్ వంటిది ఈ నిరీక్షణ అని చెప్పి యాంకర్తో పోల్చాడు, లంగర్తో పోల్చాడు. చూడండి ఎక్కడుందండి? హెబ్రీ పత్రిక 6:19 చదవండి. ఈ నిరీక్షణ నిశ్చలమును మన ఆత్మకు లంగరము వలె నుండి తెర లోపల ప్రవేశించారు. చూడండి, లంగరు వలె ఉందంట. ఏది? ఈ నిరీక్షణ. సో భక్తుడు ఏ పదం వాడుతున్నాడు ఇక్కడ కీర్తన 42లో? నిరీక్షణ. ఎప్పుడైతే దేవుని యందు నిరీక్షణ ఉంచుతామోనండి, కష్టాలు తుఫాన్లు ఎన్ని వచ్చినా సరే దేవుని నుంచి దూరం అవ్వకుండా మనం స్థిరంగా ఉంటాం అన్నమాట. దేవా ఎన్ని కష్టాలు రాని, తుఫాన్లు రాని, నీ దగ్గర నుంచి నేను ఎక్కడ పరిగెట్టగలను, నేను నీ దగ్గరే ఉంటానని చెప్పి అలా అంటాం.
దేవుని మీద నిరీక్షణ ఉంచుతున్నాడు అనమాట. ఇప్పుడు ఈ దినం మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, మనం కూడా మన జీవితంలో కష్టాలు, శ్రమలు, లేకపోతే ఎన్నో ఆలోచనలు, తుఫాను లాంటి జీవితం వచ్చినప్పుడు అండి, దేవుని మీద ఒక రకమైన అవిశ్వాసం, కోపం వచ్చి ఎందుకు ఈ ప్రార్థన, ఎందుకు ఆరాధన చేయడం, ఎందుకు దేవుని మీద ఆధారపడడం, నేను దేవునికి దూరంగా వెళ్ళిపోతాను అని చెప్పి అలాంటి మనసు మనకు వస్తుంది అనుకోండి, మనం ఒకటే చేయాల్సింది ఏంటంటే, మళ్ళీ మన లంగర్ని ఎవరి మీద వేయాలంటాడు, ఒకసారి దేవుని మీద వేయాలంటండి. భక్తుడు ఏ రీతిగా దేవుని మీద నిరీక్షణ ఉంచాడో నేర్పించే కీర్తన ఇదన్నమాట. దేవుని గురించి 9 విషయాలు తెలుసుకున్నాడు. దేవుని గురించి 9 విషయాలు తెలుసుకున్నాడు అనమాట. ఎప్పుడైతే అలా అర్థం చేసుకున్నాడు అనుకోండి, ఇంకా దేవా నాకు జవాబు, ప్రతి కష్టానికి నాకు నువ్వే దిక్కు అని చెప్పి ఇంకా ఆయన దగ్గరికి వచ్చేసాడు. ఆయన మీద ఆధారపడుతూ ఇంకా ఆయనలో ఆనందిస్తున్నాడు అన్నమాట. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా పరుగున ఆయన దగ్గరికి వచ్చేసాడు అన్నమాట. సో ఇదిను మనం ప్రభుని ఆరాధించక ముందండి, ఈ కీర్తన 42, 43 అధ్యాయంలో మనము దేవుని గురించి శ్రేష్టమైన 9 విషయాలు అర్థం చేసుకొని, శ్రమలు, కష్టాలు అన్నీ కూడా మనల్ని ఒక రకంగా అవిశ్వాసానికి గురి చేస్తున్నప్పటికీ కూడా, ఒక రకంగా మనల్ని కృంగతీస్తున్నప్పటికీ కూడా, ఒక్కసారి ఆయన వైపు చూసి ఆయన మీద మన లంగరు వేద్దాం, ఆయన మీద మన నిరీక్షణ ఉంచుదాం. అప్పుడు ఆయనలో ఉన్న ఆనందం ఏంటో మనం అనుభవిస్తాం. భక్తుడు 9 విషయాలు దేవుని గురించి అర్థం చేసుకున్నాడు. ఒక్కొక్కటి మనము ధ్యానిస్తూ దేవుని మనసారా మన స్తుతులు చెల్లిద్దాం. మొట్టమొదటిది, భక్తుడు దేవుని గురించి ఇక్కడ అర్థం చేసుకున్న విషయం ఏంటండి అంటే, నా దేవుడు సజీవుడైన దేవుడు. నా దేవుడు ఎవరు? సజీవుడైన దేవుడు. ఎలా అంటున్నాడు చూడండి, కీర్తన 42 మొదటి వచనం, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. చూడండి, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఆ మాటే కావాలి, జీవము గల దేవుడు. సో మొట్టమొదటి మాట ఏమంటున్నాడు చెప్పండి, నా దేవుడు ఎలాంటి దేవుడు? జీవము గల దేవుడు. జీవము గల దేవుడు. మొట్టమొదటిగా మనం దేవుణ్ణి ఆరాధించాల్సిందే. దేవా నువ్వు జీవము గల దేవునిగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు అని చెప్పి మన దేవుని మన స్తుతులు చెల్లించాలి. మన దేవుడు మృతుడు కాదు. మన దేవుడు ఎవరు? సజీవుడు. సజీవుడు కాబట్టే మన బాధను ఆయన చూస్తున్నాడు, మన ప్రార్థన ఆయన వింటున్నాడు, ఆయన స్పందిస్తాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం ఒకసారికి వెళదాం. నిర్గమకాండం 3వ అధ్యాయము 7, 8 వచనాల్లో దేవుడు సజీవుడిగా ఉండి ఎలా స్పందించాడో మనము ఇక్కడ ఒక 2 వచనాలు మనం చూద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయము 7, 8 వచనాలు. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, కష్టపెట్టుకున్న వారి మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. చూడండి ఈ 3 మాటలు చూడండి. చూచితిని, వింటిని, నాకు తెలుసు అంటున్నాడు. ఏమన్నాడు? నేను చూశాను, నేను విన్నాను, వాళ్ళ దుఃఖాలు కూడా నాకు తెలుసు అంటున్నాడు. ఆయన సజీవుడు కాబట్టే ఆయన చూస్తున్నాడు, ఆయన సజీవుడు కాబట్టే ఆయన వింటున్నాడు, ఆయన సజీవుడు కాబట్టే ఆయన అర్థం చేసుకొని నాకు తెలుసు నీ కష్టం అంటున్నాడు అన్నమాట. 8వ వచనం చివరన ఇంకో మాట ఉంటుంది చూడండి. హివ్వీయులు, యెబూసీయులు నివాసమై ఉన్న పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చాను అంటున్నాడు. ఆయన సజీవుడు కాబట్టి సహాయం చేయడానికి ఆయన ఏం చేశాడట? దిగివచ్చాడు. సో మొట్టమొదటిగా మనం దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఈ మాట మనం మనసులో ఉండాలండి. నేను ప్రార్థన చేస్తుంది, నేను ఆధారపడేది ఏదో ఒక బొమ్మ మీద కాదు, ఒక శవం మీద కాదు, లేకపోతే ఒక సమాధి మీద కాదు, సజీవుడైన దేవుని మీద. నా కష్టాన్ని ఆయన చూస్తున్నాడు, నా ప్రార్థన ఆయన వింటున్నాడు, ఆయనకు నా కష్టమంతా ఆయనకు తెలుసు,
అంతేకాదు నా సహాయం చేయడానికి ఆయన దిగి వచ్చే దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన సజీవుడు. ఆయన ఎవరైనా సజీవుడు. భక్తుడు ఈ కీర్తన 42వ అధ్యాయం రాస్తున్నప్పుడు అండి, తనకు ఒకనొక టైంలో చాలా నిరుత్సాహం వచ్చేసింది. ఏంటి ఎంత ప్రార్థన చేస్తున్నా కూడా నా ప్రార్థనకు జవాబు రావట్లేదే, ఏంటి అసలు దేవుడు ఉన్నాడా లేదా అని చెప్పి ఒకనొక చోట ఎంత నిరీక్షణ లేకుండా మాట్లాడతాడు. కానీ ఒకటే జ్ఞాపకం చేసుకుంటా ముందు, నా దేవుడు ఆయన సజీవుడు. ఆయన వింటున్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయనకు తెలుసుకుంటున్నాడు. అంతేకాకుండా సహాయం చేయడానికి ఆయన దిగి వస్తున్నాడు ఆయన. చూడండి కీర్తన 42లో భక్తుడికి ఇలాంటి సందేహం ఎందుకు వచ్చింది అనంటే 9వ వచనంలో చూడండి. 9వ వచనం, కావున నీవేళ నన్ను మరిచి ఉన్నావు, శత్రుబాధ చేత నన్ను దుఃఖక్రాంతున్నై సంచరించవలసిన వచనేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవుని నేను మనవి చేయను. చూడండి భక్తుడు 9వ వచనం అంటాడు, నీవేళ నన్ను మరిచి ఉన్నావు. ఆ మాట ఎందుకన్నాడు చెప్పండి? దేవా నువ్వు మర్చిపోయావేంటి అంటే, నేను ఎంత మొర్ర పెడుతున్నా నువ్వు నాకు సహాయమో చేయట్లేదేంటి? అసలు నువ్వు ఉన్నావా లేదా ఉండి మర్చిపోయావా నన్ను? ఒక్కొక్కసారి మనకు కూడా మన జీవితంలో చిన్న కష్టాలు గుండా వెళ్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్న జవాబు రాకపోతే ఎలాంటి ప్రశ్న వేస్తుంది, దేవా ఏంటి నన్ను మర్చిపోయావా, ఏంటి అసలు నా ప్రార్థనకు జవాబే రావట్లేదేంటి? అలాంటి టైంలో నువ్వు నేను గుర్తుపెట్టుకోవాల్సిన ఒక్క మాట ఏంటంటే, ఆయన సజీవుడైన దేవుడు. ఆయన వింటున్నాడు, చూస్తున్నాడు, ఆయనకు తెలుసు, ఆయన సహాయం చేయడానికి ఖచ్చితంగా ఆయన దిగి వస్తాడు. ఆయన సమయంలో ఆయన వస్తాడు. ఆయన మళ్ళీ రక్షించడానికే పరలోకాన్ని దిగి ఆయన లోకానికి వచ్చాడండి. మన పరిస్థితి చూసే నశించిపోతున్నామని తెలిసే పరలోకాన్ని విడిచి దిగి నరుడుగా ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు. అలాంటి చిన్న చిన్న కష్టాలు ఉన్నప్పుడు ఆయన నీకు నాకు సహాయం చేయడు, ఆయన సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు, హీఈస్ ఎ లివింగ్ గాడ్. ఏమండి ఈ టైంలో మనం ఇక్కడ కూర్చున్నామన్న సంగతి దేవునికి తెలుసు. ఈ వారంలో ఎలాంటి కష్టాలు గుండా మనం దాటి వచ్చామో దేవునికి తెలుసు. ఈ సమయంలో మన మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఆయనకి తెలుసు. నా మనసులో ఏం బాధ ఉందో మీకు తెలియదండి, మీ మనసులో ఏ బాధ ఉందో నాకు తెలీదు. కానీ మన దేవునికి మన బాధ తెలుసు. ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు, చూస్తున్నాడు, వింటున్నాడు, ఆయనకు తెలుసు. హాగరు ఎడారిలో ఉందండి, ఇంటిలో నుంచి తరివేశారు. శారా ఎలాంటి టైంలో తరివేసింది తెలుసా? గర్భవతి. తనకు ఆ టైంలో ఎంత బాధ ఉంటుందో, తనకు నీరసం ఉండి, నేను అనుకుంటున్నాను మార్నింగ్ సిక్నెస్ వాంతులు అవుతున్నాయేమో, బలహీనమైపోయి పరుగున ఆ ప్లేసెస్ ఏంటంటే ఎడారి ప్రాంతాలు. ఎడారి అంటే ఎలా ఉంటుంది? రాజస్థాన్ అటువైపు వెళ్ళాం అనుకోండి, మనకి అక్కడ ఎంత ఏముంటుంది, అక్కడ ఇసుక ఉంటుంది. ఆ ఇసుకలో పరిగెడుతుంది. తనకు సొమ్మసిల్లిపోయి నీరసించిపోయి బాధపడుతూ ఉంటప్పుడు హాగరును చూశాడంటండి. హాగరును చూచిన కన్నులు ఇతను నన్ను కూడా ఆయన చూస్తున్నాయి. ఆయన కన్నులు నిన్ను చూస్తున్నాయి. దేవుడు సజీవుడైన దేవుడు. ఆ మాట మనం ఎంతో ఆదరించాలండి. ఆయన చూస్తున్నాడు, ఆయన స్పందిస్తాడు. ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, మృతుడినైతేను కానీ యుగ యుగంలో ఇప్పుడు నేను జీవిస్తున్నాను, సజీవుడు నేను, ఐఎమ్ ఎ లివింగ్ గాడ్. సో మనం సజీవుడైన దేవుని ఆరాధిస్తున్నందుకే మనం దేవుని సిద్ధించాలి. మోషే కూడా ఒక దగ్గర ఈ మాట రాస్తాడండి. చూడండి కీర్తన గ్రంథం 90వ అధ్యాయం, సామ్ 90, కీర్తన 90వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ప్రభువా తరతరముల నుండి నాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమికి లోకమునకు నీవు నివసింపక యుగ యుగమునకు నీవే దేవుడు. చూడండి ఇక్కడ మాట చూసారా? ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమి నీ లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములకు నీవే దేవుడు. చూడు 2 సార్లు ఇక్కడ ఒక పదం వాడాడు. తరతరములు అంటున్నాడు, యుగ యుగములు అంటున్నాడు. ఆయన ఎంతకాలం దేవుడు అంటండి? తరానికి దేవుడు, యుగ యుగానికి దేవుడు. ఇప్పుడు మనుషులంగా మనం ఆలోచించామనుకోండి, ఒక తరం వస్తుంది, ఒక తరం వెళ్ళిపోద్ది. చూడండి మా తాతగారు ఆ టైం వాళ్ళు అందరు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు లేరు, ఆ తరం వాళ్ళు లేరు, ఇప్పుడు వేరే తరం ఉన్నారు. రేపు కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ తరం ఉండదు, ఇంకో తరం ఇక్కడికి వస్తుంది. సో తరాలు మారుతాయి, కానీ ఒకళ్ళు మాత్రం
ఎల్లప్పుడూ ఉన్నారు ఎవరు? దేవుడు. మోషే ఈ టైంలో కీర్తన 90 అధ్యాయం రాస్తున్న టైంలో పరిస్థితి ఏంటంటేనండి, మోషే చాలా ముసలైపోయాడు. సంవత్సరాలు అన్నీ గడిచిన తర్వాత ముసలైనప్పుడు రాసిన కీర్తన అన్నమాట ఈ కీర్తన 90 అధ్యాయం. ఆ టైంలో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత మొదటి తరం అంతా కూడా చనిపోయారు. ఎక్కడ? అరణ్యంలో 40 సంవత్సరాలు ఉండి రాలిపోయారు అనమాట. సో ఇప్పుడు ఉన్నది ఏ తరం అంటే రెండవ తరం, అంటే వాళ్ళ పిల్లలు ఉన్నారనమాట, వాళ్ళు ఇంకా కనానుకి వెళ్తారనమాట. ఆ టైంలో మోషే రాస్తున్నాడు, దేవా ఒక తరం వచ్చింది, ఆ తరం గతించిపోయింది, ఇంకో తరం ఉంది, కానీ ఆ తరానికి నువ్వు దేవుడివే, ఈ తరానికి కూడా నువ్వే దేవుడు కాదు. ఈ 21వ సంవత్సరంలో ఉన్న నీకు నాకు కూడా ఆయనే దేవుడు అనమాట. ఎందుకంటే ఆయన యుగ యుగములు సజీవుడు. యుగాలు మారినా తరాలు మారినా ఆయన మార్పు, ఆయన జీవంలో ఏమాత్రం మార్పు లేదు. ఆయన ఎల్లప్పుడూ సజీవుడైన దేవుడండి. నువ్వు ఎప్పుడైతే ఈ సత్యాన్ని మనం గ్రహిస్తామోనండి, మనకెంతో ఆదరణ వస్తుంది. భక్తుడు ఆయనకి ఎందుకంటే దేవుని మీద అంత నిరీక్షణ ఉంచాడు, నాకేం పర్లేదు అనంత నిరీక్షణ ఆయనకి ఎందుకంటే వచ్చింది అని అంటే, మొట్టమొదటి జ్ఞాపకం చేసుకున్నాడు, నా దేవుడు సజీవుడైన దేవుడు, ఆయన నన్ను చూస్తున్నాడు, నా మొర వింటున్నాడు, ఆయనకు సమస్తం తెలుసు కాదు, ఆయన ఒకరోజు వచ్చి నాకు సహాయం చేయిస్తాడు, ఆయన స్పందిస్తాడు. భక్తుడికి ఇక్కడ కీర్తన 42వ అధ్యాయంలో మనం ధ్యానిస్తున్న కీర్తనలో చాలా కష్టాలు వచ్చాయి. ఆయన కష్టాల్ని ఎలా వివరించాడంటే చూడండి, 3వ వచనం చూడండి, 42:3. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింపగలు నా కన్నీళ్లు నాకు అన్నపానములయ్యను. రాత్రింపగలు ఏం చేస్తున్నాడంటండి? కన్నీళ్లు నాకు పానములు అంటే అర్థం ఏంటంటే, పగలు రాత్రి ఏడుస్తూనే ఉన్నాడు. అంతగా ఏడుస్తున్నాడు అంటే ఆయన ఎన్నో కష్టాల గుండా వెళుతున్నాడు. మనం ఒక్కొక్కసారి అండి రహస్యంగా ఉండి ఎవరికి తెలియకుండా ఏడుస్తూ ఉంటాం అన్నమాట. మన కన్నీళ్ళు ఎవరికి కూడా తెలియవు, కానీ ఒకళ్ళు మాత్రం మన కన్నీళ్లను చూస్తున్నారు. ఎవరు? మన దేవుడు మన కన్నీళ్లను చూస్తున్నాడండి. ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడైన మన కన్నీళ్లను ఆయన చూస్తున్నాడు. ఇంకా 10వ వచనంలో కూడా ఆయన ఎన్నో కష్టాలు ఉన్నట్టుగా రాస్తున్నాడండి. 10వ వచనం చూడండి, నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు, వారు తమ దోషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. ఆయనకి శత్రువులు ఉన్నారట, వాళ్ళు దినమెల్లా అడుగుచున్నారు, వారు తమ దోషణలతో, వాళ్ళు ఏం చేస్తున్నారంటండి? దూషిస్తున్నారంట. ఆ దోషణ అన్న మాటకి ఒరిజినల్ వర్డ్ ఏంటంటే ఎగతాళి. ఏం చేస్తున్నారట? చూడండి, ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది, ట్రోలింగ్ అంటారు. ట్రోలింగ్ అంటే ఏంటి? ఆన్లైన్లో ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళకున్న గౌరవం అంతటిని కూడా నాశనం చేయడానికి ట్రోల్ చేస్తూ ఉంటారు అన్నమాట, ఎగతాళి చేస్తూ ఉంటారు. మెయిమ్స్ లాంటివి పెట్టడం, ఎగతాళి చేయటం. అలాగా భక్తుడిని ఏం చేస్తున్నారంట? ఎగతాళి చేస్తున్నారంటండి. తన గౌరవం అంతటిని పాడు చేస్తున్నారు. దీన్ని బట్టి ఆయన ఏం చేస్తున్నాడు? దినమెల్లా కూడా రాత్రింబగళ్ళు ఏడుస్తున్నాడు. ఆయన కన్నీళ్ళే ఆయనకు పానములు అయిపోయాయి అన్నమాట, అన్నపానములు అయ్యాయి అంటండి. అంతగా ఏడుస్తున్నాడు, దేవునికి దూరం అయ్యాడు, విసుకొచ్చింది ఆయనకి ఎంతో. ఏంటి? దేవుడు నా ప్రార్థన వింటలేదు. కానీ తర్వాత దేవుని దగ్గరకు వచ్చాడు. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకున్నాడు, నా దేవుడు సజీవుడైన దేవుడు, ఆయన చూస్తున్నాడు, ఆయనకు తెలుసు, ఆయన వింటున్నాడు, ఒకరోజు ఆయన ఖచ్చితంగా స్పందిస్తాడు, ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు. సో మొట్టమొదటిది మనం దేవుని ఆరాధించడానికి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మన దేవుడు సజీవుడైన దేవుడుగా మనం ఆయన స్తుతులు మనము చెల్లించాలి. రెండో పాఠం ఏంటంటేనండి, దూరమైపోయిన మనల్ని ఆయన సమీపస్తుడిగా చేసుకున్నాడు. మళ్ళొకసారి చెప్తున్నాను, కష్టాల వల్ల దేవునికి దూరమైపోయిన మనల్ని మళ్ళీ ఆయన ఏం చేశాడు? సమీపస్తులుగా చేసుకున్నాడు, మళ్ళీ ఆయన దగ్గరికి మనల్ని తెచ్చుకున్నాడు. భక్తుడి జీవితంలో ఇదే జరిగింది. ఈ కీర్తన 42లో ముఖ్యమైన పాయింట్ అదే. కష్టాల వల్ల దేవునికి ఏమైపోయాడు అన్నాడు? దూరం అయిపోయాడు. అలాంటి వ్యక్తిని దేవుడు మళ్ళీ ఆయన దగ్గరికి తెచ్చుకున్నాడు. మనకు కూడా మన జీవితంలో ఒక్కోసారి కష్టాల వల్ల దేవునికి ఏమైపోతూ ఉంటాం? దూరం అయిపోతూ ఉంటాం, మందిరానికి దూరం అయిపోతూ ఉంటాం, వాక్యం వినబుద్ధి అయ్యదు, వాక్యం చదువుకోబుద్ధి అయ్యదు, ప్రార్థన చేసుకోబుద్ధి అయ్యదు. అలాంటి సమయంలో దేవుడు విడిచిపెట్టాడు, ఆయన చేయి పట్టుకొని మళ్ళీ ఆయన దగ్గరికి తీసుకొస్తాడు అన్నమాట.
ఇది ఎలా జరిగిందండి ఈ భాగంలో అని చూస్తే ముందు ఒక పదాన్ని ఇక్కడ మనం చూద్దాం. చూడండి 5వ వచనం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షించుము, ఆయనే నా రక్షణకర్త. ఒక మాట అంటున్నాడు ఇక్కడ, ఉపయోగిస్తున్నాడు. ఏంటి? ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. పాపం చూడండి కొంచెం. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఈ 2 పదాలు చాలా ముఖ్యం. రక్షణకర్త, చెప్పండి అన్నమాట. రక్షణకర్త. భక్తిలో తొలగిపోయిన దారి తప్పైన గొర్రెని ఒక కాపరి ఎలాగైతే ఒక గొర్రెని పట్టుకొని మళ్ళీ తీసుకొచ్చి మందలో చేరుస్తాడో, అలాగే దేవుడు మనల్ని కూడా భక్తిలో నుంచి తొలగిపోయిన మనల్ని పట్టుకొని మళ్ళీ ఆయన దగ్గరికి తీసుకొస్తాడు. ఈ కీర్తన 42లో భక్తుడు దేవుడికి దూరం అయిపోయాడని, దేవుడు తనని రక్షణకర్తగా ఎలా తీసుకొచ్చాడో కొన్ని వచనాలు మనం కలిపి చూస్తే మనకు అర్థమవుతుంది. అదేంటంటే ఇప్పుడు చూడండి, 6వ వచనంలో 2 ఊర్ల పేర్లు ఉన్నాయి, లేదా 2 స్థలాల పేర్లు ఉన్నాయి. ఏంటో నాకు చెప్పాలి మీరు. 6వ వచనం. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది, కావున యొర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మిసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. వెయిట్, ఇక్కడ కొన్ని ఊర్ల పేర్లు ఉన్నాయండి. ఏంటి చెప్పండి? 3 పేర్లు ఉన్నాయి. యొర్దాను, హెర్మోను, మిసారు. ఓకే, అసలు ఈ ఊరి పేర్లు ఎందుకు ఎత్తాడండి ఈ కీర్తనకారుడు అని అంటే, చాలా గూఢ సత్యాన్ని చెప్పడానికి ఎత్తాడు ఇక్కడ. యొర్దాను, హెర్మోను, మీసారు. మనం మ్యాప్లో చూస్తే, మ్యాప్లో ఇప్పుడు మామూలుగా స్థలాలు చూసుకోవాలంటే మనం ఎక్కడ చూస్తాం? మ్యాప్లో చూస్తాం. బైబిల్లో మనం వెనక్కి తిరిగి చూస్తే క్రొత్త నిబంధన కాలంలో పాలస్తీనా అని ఉన్నదనుకోండి, ఒక మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్లో మీరు చూస్తే ఉత్తరం లేదా నార్త్లో ఉంటాయి ఏ స్థలాలు? యొర్దాను, హెర్మోను, మీసారు. చూడండి, కావాలంటే మ్యాప్కి వెళ్ళండి ఒకసారి. క్రొత్త నిబంధనలో పాలస్తీనా అని ఉందా? ఎక్కడ? కొన్ని కలర్ మ్యాప్స్ ఉంటాయి, కొంతమందికి బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది. హెర్మోన్ అన్నది ఎక్కడ కనిపించింది మీకు? పైన ఉన్నది. ఇప్పుడు మామూలు ఇండియా పైన ఏంటి? ఉత్తరం అంటాం. ఓకే, యెరూషలేం ఎక్కడ ఉంది మీరు చెప్పగలరా? కింద ఉంటుంది చూడండి. యెరూషలేం ఎక్కడ? కింద చూడండి. ఉప్పు సముద్రం పైన కనబడుతుంది మీకు. ఏముంది? యెరూషలేము, యెరికో ఇవన్నీ ఉన్నాయి చూసారా? సో యెరూషలేం ఎక్కడ ఉంది? కింద ఉంది. ఇప్పుడు చాలా ముఖ్యమైన పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఉత్తరంలో ఏం కనిపించింది మనకి? హెర్మోను. యొర్దాను కూడా ప్రారంభం ఉత్తరం నుంచి వస్తుందన్నమాట. సో యొర్దాన్ ఏంటి, మిస్సార్ ఏంటి, హెర్మోన్ ఏంటి, ఇవన్నీ ఎక్కడుండే స్థలాలు? ఉత్తరం పైన ఉండే స్థలాలు. కానీ కింద నుండేది ఏది? యెరూషలేం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, దేవుని మందిరం ఎక్కడుంటుంది? దేవుని మందిరం యెరూషలేం. ఈ పై స్థలాల గురించి ఎందుకు ఎత్తాడండి అంటే, భక్తుడు దేవుని మీద కోపం వచ్చి దేవుడు తన కష్టాల నుంచి విడిపించట్లేదని చెప్పి ఎంత దూరం వెళ్ళిపోయాడు తెలుసా? ఉత్తరంగా పరిగెట్టాడంట. ఇప్పుడు మన ఇండియాలో ఆలోచిస్తే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? సౌత్లో ఉన్నాం కదండి. విశాఖపట్నం ఇవన్నీ సౌత్. ఉత్తరంలో ఏమున్నాయి? ఉత్తరం హిమాలయాస్, లేకపోతే ఈ జమ్మూ కాశ్మీర్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? నార్త్లో ఉంటాయి కదండి. ఢిల్లీ, లక్నో ఇవన్నీ నార్త్లో ఉంటాయి. అంటే ఎక్కడి నుంచి అక్కడ ఢిల్లీ పరిగెట్టాడంట. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే, మందిరానికి దేవుని సన్నిధి నుంచి ఏమైపోయాడు? దూరం వెళ్ళిపోయాడు. అర్థమైంది మీకు? ఇప్పుడు అంత దూరం వెళ్ళిపోయినప్పుడు దేవుడు తనతో మాట్లాడాడు. దేవుడు తాను మాట్లాడినప్పుడు భక్తుడు దేవుని గురించి అర్థం చేసుకొని ఉత్తరం నుంచి ఎలా వస్తాను తెలుసా నా దేవుని దగ్గరికి అని చెప్పి ఒక జంతువుతో పోల్చాడు. ఏ జంతువు? ఈ అధ్యాయం స్టార్టింగే ఏం రాసింది? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా, దేవా నీ కొరకు నా ప్రాణం ఇంకా ఆశపడుచున్నది. ఏంటి అంత దూరం వెళ్ళిపోయినాడు, పరుగు 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 పరుగున మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చేస్తున్నాడు అనమాట. చూసారా ఈ లొకేషన్స్ ఎంత ఇంపార్టెంటో చూడండి. ఈ 2వ పాయింట్కి మెయిన్ అదేనమాట. నేను దేవునికి ఎంత దూరం అయిపోయానో
నా కష్టాల నుంచి దేవుడు విడిపించలేదని ఆయన మీద కోపం వచ్చింది నాకు. మందిరాన్ని వదిలేశాను, ప్రార్థన వదిలేశాను, వాక్యం వదిలేశాను, దేవుని బిడ్డలను వదిలేశాను, ఈ సహవాసం వద్దనుకున్నాను, దూరం వెళ్ళిపోయాను. దేవుడు నన్ను పట్టుకున్నాడు. ఒక్కసారి ఆయన నాతో మాట్లాడాడు. ఎంత ఉత్తరానికి వెళ్ళిపోయినా నేను హెర్మోన్ దగ్గర నుంచి పరుగున నేను యెరూషలేముకి దేవుని మందిరానికి వచ్చేసాను. తప్పిపోయిన కుమారుడు తండ్రికి ఎలా వెళ్ళిపోయాడు? దూరం వెళ్ళిపోయాడు, నష్టపోయాడు. అంత దూరం వెళ్ళిపోయినాడండి. తండ్రి ప్రేమను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడు. అంత దూరం వెళ్ళిపోయినాడు కూడా పరుగున మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చేసాడండి. మన దేవుడు కూడా మన రక్షణకర్తగా ఆయన చేసే పని ఏంటో తెలుసా అండి? ఆయనకు దూరం వెళ్ళిపోయామా, ఆయన విడిచిపెట్టాడు మనల్ని. మన దగ్గరికి వచ్చి మళ్ళీ మనల్ని ఆయన దగ్గరికి తీసుకొని వస్తాడు. గొర్రె తప్పిపోయింది, కాపర ఏం చేస్తాడు చెప్పండి? కాపర ఏం చేస్తాడు? నా దగ్గర 100 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె తప్పిపోయింది, పోతే పోనాయి, నా దగ్గర 99 ఉన్నాయి అనుకోడు. ఏం చేస్తాడట? ఆ ఒక్క గొర్రె కోసం మళ్ళీ వెనక్కి వెళ్ళి దాన్ని వెతికి, అది ఒకవేళ ఎక్కడన్నా చిక్కుపోతే దాన్ని విడిపించి భుజాల మీద వేసుకొని మళ్ళీ వెనక్కి తీసుకొని వస్తాడు. దేవుడు ఈ భక్తుడిని కూడానండి, దేవునికి ఎంత దూరం, యెరూషలేము నుంచి ఎక్కడికో హెర్మోన్ అంత దూరం వెళ్ళిపోయాడు, అక్కడి నుంచి మళ్ళీ తీసుకొని వస్తున్నాడు అనమాట. భక్తుడండి ఈ కీర్తన రాస్తున్నప్పుడు దూరం వెళ్ళిపోయినప్పుడు ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా? ఒకప్పుడు నేనే దగ్గరుండి చాలామందిని మందిరానికి తీసుకెళ్ళేవాడిని, కానీ ఇప్పుడు అది కూడా మానేశాను అన్నాడు. చూడండి ఎక్కడ 4వ వచనం అంటాడు చూడండి ఆ మాట. 42:4 జన సమూహములతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించు, నేను నా దేవుని మందిరములకు వారిని నడిపించిన సంగతి జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోచున్నది. దూరం వెళ్ళిపోయినప్పుడు అండి, హెర్మోన్ దగ్గర ఉన్నప్పుడు, మిస్సారు దగ్గర, ఇంకోటి ఏది యోర్దాన్ దగ్గర ఉన్నప్పుడు ఈయనకి ఆవిడ గుర్తొచ్చాయట. ఏం గుర్తొచ్చాయి? నేను ఒకప్పుడు నేనే మందిరంకి వెళ్ళేవాడిని కాదు, నాతో పాటు చాలామందిని మందిరాన్ని తీసుకెళ్ళేవాడిని. ఇప్పుడు అవన్నీ కూడా నేను వదిలేశాను, దేవునికే నేను దూరం అయిపోయాను. మనస్సు కరిగిపోయిందంటండి. చిచ్చి, ఎంత మంచి దేవుణ్ణా, ఎంత ప్రేమించే ప్రభువునా నేను వదిలేశాను అని చెప్పి మనసు మారి అంత దూరం నుంచి మళ్ళీ పరుగున దుప్పిలా వచ్చేసాడట. ఇంకో విషయం చెప్తాను. భక్తుడు ఇక్కడ దుప్పితో ఎందుకు పోల్చుకున్నాడు? ఒంటితో ఎందుకు పోల్చుకోలేదండి? సాధారణంగా ఎడారిలో ఏవి ఉంటాయి? ఒంట్లు ఉంటాయా, దుప్పులు ఉంటాయా? ఒంటెలు ఉంటాయి. ఒంటితో ఎందుకు పోల్చుకోలేదు? ఒంటే నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగానే ఏమన్నా రాయలేదు. ఏం రాస్తున్నాడు ఇక్కడ? దుప్పితో పోల్చుకున్నాడు. ఎందుకు దుప్పితో పోల్చుకున్నాడు? ఒంటికి దుప్పుకి తేడా ఏంటో చెప్పనా? ఒంటికి దుప్పుకి తేడా ఏంటో చెప్పనా? ఒంటే నీళ్లు లేకుండా కూడా బతకగలదు. అది అంటే ఒకసారి తాగిందంటే కొన్ని రోజులు నీళ్లు లేకుండా కూడా బ్రతకగలదు. కానీ దుప్పు అలా కాదు. దుప్పికి నీళ్లు లేకపోతే చచ్చిపోతుంది. నీళ్లు లేకపోతే అది చచ్చిపోతుంది. అంత ఇంపార్టెంట్ అనమాట దానికి. అంటే భక్తుడు ఇక్కడ ఏమన్నాడంటే, దుప్పికి నీళ్ళు ఎంత ముఖ్యమోనైనా అది లేకపోతే ఎలాగైతే బతకలేదో, నువ్వు లేకుండా నేను ఇంకా బతకలేను నాయన. నీకు ఎందుకబ్బా ఎంత దూరం అయిపోయిందని చెప్పి ఇప్పుడు నాకు అనిపిస్తుంది. అందుకోసం పరుగు నేను నీ దగ్గరికి వచ్చేసాను నాయన. దుప్పిలా వచ్చేస్తున్నాను. దుప్పి ఎలా వస్తుంది? స్లోగా వస్తుందా, పరుగున వస్తుందా? చంగుమని ఎగురుకుండా వస్తుంది కదా, అలా వచ్చేసాను. మనం ఒక్కోసారి అండి మందిరం మానేస్తాం, దేవుని మీద కోపం అలుగుతాం దేవుని మీద, కానీ ఎక్కడో తడుతుంది మనకి. ఏంట్రా మందిరానికి ఎలా దూరం అయిపోయినట్టే? నన్ను ఎంతో ప్రేమించాడు నా దేవుడు, నన్ను రక్షించుకున్నాడు, నాకు నా జీవితంలో ఎన్నో మేలు చేశాడు, ఇలాంటి దేవుడుగా నేను దూరం అయిపోయాను అని చెప్పి మనసులో ఎక్కడో లాగుతుంది. మెల్లిగా మళ్ళీ మందిరానికి వచ్చేస్తాను. ఏమండి నేను దేవునికి చాలా దూరం అయిపోయానండి, ఇంకా మళ్ళీ నేను ఇంకా ఎక్కడికి వెళ్ళనండి, నేను వచ్చేస్తాను. ఆ మనసు ఎందుకు వచ్చిందండి మనకి? ఆ మనసు అంతా ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు వచ్చింది చెప్పనా? ఏదో ఇక్కడ ఏదో మనిషిలో శక్తి కాదు, ఇంకేం కాదు. దేవుడు నీ మనసును పట్టుకొని మళ్ళీ మందిరానికి లాక్కొని వచ్చాడు, ఆయన తీసుకొని వచ్చాడు. భక్తుడు ఇదే అంటున్నాడు అనమాట. హెర్మోన్ అంత దూరం వెళ్ళిపోయాను నేను, అది ఎక్కడో ఉత్తరం ఉంది, అంత దూరం వెళ్ళిపోయాను. యెరూషలేములో మందిరం ఉంటే అక్కడికి వెళ్ళిపోయాను నేను, కానీ దేవుడు నన్ను వదలలేదు. ఆయన నా మనసుతో మాట్లాడాడు. అంత దూరం నుంచి మళ్ళీ నన్ను తీసుకొని వచ్చాడు. ఇంకా ఎలాగొచ్చేసానంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా నేను వచ్చేసాను. ఆయన నా రక్షణ కర్త. మళ్ళీ తిరిగి ఆయన మందలో నన్ను చేర్చుకున్నాడు. అసలు ఎంత బాధ్యత ఎందుకంటే తీసుకున్నాడు ఆయన? ఎందుకు ఇలా దూరం అయిపోయిన ఈ వ్యక్తిని ఎందుకు మళ్ళీ వెనక్కి లాక్కొని వచ్చాడు ఆయన? నా దేవుడు
ఈ వ్యక్తిని ఎందుకు అలా తీసుకొచ్చాడంటే, ఒకటి, తన కోసం ప్రాణం పెట్టాడు. దూరస్తుడైన తనని సమీపస్తుడుగా చేసుకోవడానికే ప్రభు ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. ఒకప్పుడు దూరస్తులమే, సమీపస్తుడిగా చేసుకున్నాడు. ఎంతగా సమీపం చేసుకున్నాడంటే భక్తుడు ఇక్కడ అంటున్నాడు, నా దేవుడు అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మాట అన్నాడా లేదా? 5వ వచనం, ఆయన నా రక్షణకర్త అనియు నా దేవుడు అంటున్నాడు. నా అన్న మాటకు అర్థం ఏంటి? నా అంటే దేవునికి నాకు ఏముంది ఇప్పుడు? వ్యక్తిగత సంబంధం. ఒకప్పుడు నేను దేవునికి దూరస్తునే, కానీ ఇప్పుడు నేను ఆయన బిడ్డని. ఆయన నా కోసం ప్రాణం పెట్టి, ఆయన అమూల్యమైన రక్తంతో నన్ను కడిగి శుద్ధి చేసి ఆయన బిడ్డగా నన్ను చేసుకున్నాడు. ఆయన బిడ్డగా చేసుకున్నాడు నన్ను. ఎంతగా ఆయన నన్ను సొంతం చేసుకున్నాడు, నన్ను ఎందుకు వదులుతాడు? కాబట్టే నా మనసు మార్చాడు, నా మనసు కరిగింది. దూరం అయిపోయిన నేను మళ్ళీ తిరిగి ఆయన మందిరానికి వచ్చేసాను. సో రెండో పాయింట్ ఏంటంటే, మనం దేవుని ఎందుకంటే ఆరాధించాలి? దూరం అయిపోయిన మనల్ని మళ్ళా ఆయన సమీపంగా చేసుకున్నందుకే, ఆ రీతిగా మన రక్షణకర్తగా ఉన్నందుకే మనం దేవుని ఎంతో మన స్తుతులు చెల్లించాలి. రక్షణకర్తానికి మాట ఉంది, కానీ రక్షణకర్తగా ఏం చేశాడు ఆయన? దూరం అయిపోయిన మనల్ని, హెర్మోనుకు అంత దూరం వెళ్ళిపోయిన మనల్ని మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి తీసుకొని వచ్చాడు. సో ఒకప్పుడు నిజంగానే మనం దూరం అయిపోయాం, ఆయన పరిచర్య అంతా వదిలేసాం. మనమే దగ్గరున్న అందరూ పట్టుకొని తీసుకునేవాళ్ళం, అలా అదంతా వదిలేసాం. మనం వెళ్ళి ఎంతో స్తుతులు చెల్లించేవాళ్ళం, అంతా వదిలేసాం, దూరం వెళ్ళిపోయాం. కానీ దేవుడు వదలలే, హెర్మోన్ నుంచి మళ్ళీ యెరూషలేముకి భక్తుని తీసుకొచ్చాడు. మూడో పాఠం ఏంటంటే, దేవుని గురించి మనం అర్థం చేసుకునేది, గాయం చేసేది ఆయనే, గాయాన్ని మాన్పేది కూడా ఆయనే. అది ఎలాగండి చెప్పారు అంటే, 7-8 వచనాలు చూడండి. 42-7-8 వచనాలు. నీ జల ప్రవాహ దారల ధ్వని విని కరుడను పిలుచుచున్నది, నీ అలలన్నీ నీ తరంగములన్నీ నా మీదుగా పొర్లి పారినవి. ఈ 7వ వచనంలో మనం అర్థం చేసుకునేది ఏంటంటేనండి, జల ప్రవాహాలు, అలలు, తరంగాలు ఇవన్నీ కూడా కష్టాలకి సాదృశ్యం. 7వ వచనం అంటున్నాడు, నీ జల ప్రవాహదారులు ధ్వని విని కరుణను పిలుచున్నది, నీ అలలన్నీ నీ తరంగములను నా మీదుగా పొర్లి. సో కష్టాలను దేంతో పోల్చాడు ఇక్కడ? అలలు, తరంగాలు, జల ప్రవాహాలు అని చెప్పి పోలుస్తున్నాడు. కానీ మీరు ఇక్కడ జాగ్రత్త గమనించారా? ఈ అలలేంటి, ఈ తరంగాలేంటి, ఈ జల ప్రవాహాలని ఎవరివి? అక్కడ చూసి చెప్పాలి నాకు. ఎవరివి? దేవుడు అని ఎలా చెప్పారు? బాగా చెప్పారు. అక్కడున్న మాట చూసారా? నీ జల ప్రవాహదారులు ధ్వని విని నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లి. అంటే ఎవరు పంపించారట ఈ కష్టాలు? దేవుడే పంపించాడు. నేను అందుకోసం కదా, గాయపరిచేది ఎవరు? ఆయనే. మనకు జీవితంలో కష్టం ఒప్పుకుంటే కష్టం పంపించేది ఎవరు? ఆయనే. జల ప్రవాహాలు మన మీదకి వస్తున్నాయి అంటే ఆయనే ఒప్పుకున్నాడు. దేవుడు ఎందుకంటే కష్టాలు ఒప్పుకుంటాడు? గాయపరిచేది ఆయనే, గాయాన్ని మానిపేది కూడా ఆయనే. ఎందుకంటే అక్కడే ఒక మాట ఉంది. అంటే ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తాను చూడండి. 8వ వచనంలో చూడండి, ఆయనను పగటి వేళ యెహోవా తన కృప కలుగును ఆజ్ఞాపించును. పగటి వేళ తన కృపను ఆజ్ఞాపించడం అంటే అర్థం ఏంటంటే, కష్టాన్ని ఒప్పుకున్నది ఆయనే, కష్టాన్ని మళ్ళీ కృప చూపించి తీర్చేస్తాడు. రాత్రి అయిన తర్వాత ఏమొస్తుంది? ఏమొస్తుందండి? చాలామంది ఆలోచిస్తున్నారు అన్నమాట, రాత్రి అయిన తర్వాత ఏమొస్తుందండి? పగల వస్తుంది కదా. భక్తుడు అదే అంటున్నాడు ఇక్కడ. ఏమని? పగటి వేళ యెహోవా తన కృపను కలుగు చేస్తాడు. అంటే రాత్రి ఏమో కష్టం వచ్చింది, వెంటనే ఏమొచ్చేసింది? పగలు వచ్చేసింది. అంటే కష్టం నుంచి దేవుడు విడుదల ఇచ్చాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, గాయం చేసేది ఆయనే, గాయం మానిపేది ఆయనే. అసలు గాయాన్ని ఎందుకు ఒప్పుకున్నాడు దేవుడు? కష్టాన్ని ఎందుకు ఒప్పుకున్నాడు? ఎందుకు ఒప్పుకుంటాడు కష్టాలు చెప్పండి? మనమే మన బిడ్డలను ఎవరైనా కొట్టాల్సి వస్తే ఎంతో ఆలోచించి అవసరాన్ని బట్టి కొడతాం. దేవుడు మన జీవితంలో కూడా ఏదైనా కష్టం ఒప్పుకున్నాడంటే ఎందుకు ఒప్పుకుంటాడు? గత వారం ఒక చిన్న విషయం నేర్చుకున్నాం. పౌలు జీవితంలో ముళ్ళు ఎందుకు ఒప్పుకున్నాడు దేవుడు? గర్వించకుండా, హెచ్చిపోకుండా నిమిత్తము దేవుడు నా జీవితంలో ఏం ఒప్పుకున్నాడు? సో చిన్న కష్టాన్ని దేవుడు ఒప్పుకునేది ఏంటంటే, గర్వించకుండా దీనులుగా ఉంచడానికి దేవుడు మన జీవితంలో ఒకసారి ఏం ఒప్పుకుంటాడు? కష్టాన్ని ఒప్పుకుంటాడు. ఇంకెందుకు ఒప్పుకుంటాడు?
కీర్తన 119:67 చూడండి. ఎందుకు ఒప్పుకుంటాడో కష్టం దేవుడు. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకున్నాను. అంటే శ్రమ కలుగక మునుపు ఏమో ఇష్టానుసారంగా ఉన్నాడు, ఇప్పుడు దేవుని మాటకు ఏం చేస్తున్నాడు? సో శ్రమలు దేవునికి లోబడేటట్టు చేస్తున్నాయి. 71 వచనం చూడండి, కొంచెం కిందకి వెళ్ళి. నేను కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనంది ఉండటం నాకు మేలాయను. సో శ్రమలు అంటే భక్తుడు కట్టడలను నేర్చుకునేటట్టు, అంటే దేవుని వాక్యానికి నేర్చుకునేటట్టు శ్రమనందు ఉండటం నాకు మేలాయను. సో శ్రమలు మేలే. ఒకప్పుడు త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను అంటున్నాడు అన్నమాట. ఇంకా శ్రమలు దేవుడు ఎందుకు ఒప్పుకుంటాడు అని అంటే, కీర్తనలోనే 94 చూడండి. కీర్తన 94 19. నా అంతరంగము విచారంలో హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు కలుగు చేయుచున్నది, నెమ్మది కలుగు చేయుచున్నది. ఈ మాటకు అర్థం చూడండి. నా అంతరంగంలో విచారములు హెచ్చగా, కష్టాలు ఎన్నో వచ్చాయి, విచారాలు ఎన్నో వచ్చాయి, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు ఎంతో నెమ్మది. సో దేవుని యొక్క గొప్ప ఆదరణ మనం చూడాలి అంటే ముందు ఏం రావాలి? హెచ్చైన విచారాలు రావాలి. అదే అంటున్నాడు ఇక్కడ కదండి. నా అంతరంగం అందరూ విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు. సో దేవుడు తన గొప్ప ఆదరణ ఏంటో మనకు చూపించడానికి ఏది ఒప్పుకుంటాడు? పెద్ద కష్టాలు ఒప్పుకుంటాడు. ఇంకోటి తెలుసా, కష్టాల్లోనే దేవుడు ఎవరో మనకు అర్థమవుద్దండి. షడ్రకు, మేషకు, అబెద్నెగో దేవుని చాలా దగ్గర నుంచి చూశారు. ఎప్పుడు? చాలా దగ్గర నుంచి చూశారు, పక్కనే చూశారు. ఎక్కడ? అగ్నిగుండంలో. నెబుకద్నెజరు ముగ్గురిని అగ్నిగుండంలో వేసేయండి అని అన్నాడు. వేసేసారు. వేసేసి ఎలా చూస్తూ ఉంటే 1, 2, 3, 4 కనపడుతున్నాడు అనమాట. అప్పుడు పక్కన వాళ్ళు పిలిచాడు, ముగ్గురే కదా మనం వేసావు. అవునండి ముగ్గురే కదా వేసావు. అంటే 4 కనపడుతున్నావు, నువ్వు లెక్కటి 1, 2, 4. అమ్మో 4 ఉన్నారేంటి? ఈ 4వ వ్యక్తి ఎవరు? చూడడానికి దగదగా మెరుస్తున్నాడు. దేవుడు. వీళ్ళేంటి చావట్లేదు, వాళ్ళు హ్యాపీ మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ? అగ్నిగుండం. సో దేవుణ్ణి సమీపంగా దగ్గర నుంచి చూశారు. ఎక్కడంటే శ్రమల్లో, కష్టంలో, అగ్ని లాంటి శ్రమల్లో కదండి. మనం కూడానండి దేవుని యొక్క గొప్ప ఆదరణ ఎక్కడ చూస్తాం తెలుసా? మన జీవితంలో విచారములు హెచ్చుగా వచ్చినప్పుడు. సో దేవుడు మన జీవితంలో కష్టాలు ఎందుకు ఒప్పుకుంటాడో తెలుసా? ఆయన గురించి మనకి తెలియజేయడానికి. ఆయన ఎంత గొప్ప దేవుడో మనకు తెలియజేయడానికి ఆయన ఒప్పుకుంటాడు. ఒకటి మన క్రమంలో పెట్టడానికి, గర్వించకుండా ఉండడానికి, అంతేకాకుండా ఆయన గురించి మనకి నేర్పించడానికి దేవుడు మన జీవితంలో కష్టాలు ఒప్పుకుంటాడు. అంతేకాదు, మనల్ని ఆయన రూపంలోకి చెక్కడానికట దేవుడు మన జీవితంలో ఎందుకు ఒప్పుకుంటాడంటే కష్టాలు? మనల్ని ఆయన రూపంలో చెక్కడానికి. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఉండండి. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు అని చెప్తున్నప్పుడు మనలో ఉన్న పనికిరాని తీగలను ఆయన ఏం చేస్తాడట? చదవండి ఆ మాట, చాలా ముఖ్యమైనది. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి ఏమో వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగే, ఈ లైనే చాలా ఇంపార్టెంట్. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. మనం మరి ఎక్కువ ఫలించాలని మనలో ఉన్న పనికిరాని తీగలను ఆయన ఏం చేస్తాడు? తీస్తాడు. ఇప్పుడు చూడండి, పనికిరాని తీగలను తీయడం అంటే అర్థం ఏంటంటే కత్తిరి తీసుకుంటాడు. కత్తిరి తీసుకొని పనికిరాని తీగలను ఏం చేస్తాడు? కట్ చేస్తాడు. సో మన జీవితంలో కొన్ని పాపాలని కట్ చేసేటప్పుడు చాలా నొప్పి ఉంటుంది, చాలా నొప్పి ఉంటుంది అన్నమాట. శ్రమ ఒప్పుకుంటాడు, ఎందుకంటే మనలో ఉన్న పనికిరానివి, ఆ పాపం వల్ల మన భక్తులు ఎదగట్లేదు, అది కట్ చేస్తాడనమాట దేవుడు. ఎందుకండి అలా చేస్తున్నాడు అని అంటే మనకు మేలు చేయడానికి. నువ్వు ఎందాక అన్నాం కదా, శ్రమ నుండి నాకు మేలాయను అంటున్నాడు చూసారా. మన లింకను ఆయన రూపంలో చెక్కడానికి, ఆయన అనుకున్న షేప్లోకి తీసుకురావడానికి దేవుడు కట్ చేస్తాడు. ఒక రాయి ఉందండి, రాయిని ఒక శిల్పి చెక్కుతాడు. ఎలా చెక్కుతాడంటే ఆయన అనుకున్న రూపం అందులోకి వచ్చే వరకు ఏం చేస్తాడు? దేవుడు కూడా మనల్ని శ్రమలో అలాగే చెక్కుతూ ఉంటాడు అన్నమాట. సో ఇప్పటి వరకు మనం నేర్చుకున్న
పాఠాలు ఏంటంటేనండి, మొదటిది ఏం నేర్చుకున్నాం అంటే సజీవుడైన దేవుడు అని నేర్చుకున్నాం. రెండోది దూరం అయిపోయిన మనల్ని, దేవునికి దూరం అయిపోయిన మనల్ని మళ్ళీ ఆయన ఏం చేస్తాడు, సమీపస్తులుగా చేసుకుంది. అలాగా మన రక్షణకర్తగా ఆయన ఉన్నాడన్నమాట. భక్తుడు అలాగే దూరం వెళ్ళిపోయాడు, ఆయన మనసు మార్చి మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చేటట్టు చేశాడనమాట. మూడోది గాయపరిచేది ఆయనే, గాయాన్ని మాన్పది అని. గాయాలు ఒప్పుకుంటాడు ఆయన, పాఠం నేర్చుకునే వరకు ఒప్పుకుంటాడు, శ్రమలు ఒప్పుకుంటాడు. ఒకసారి పాఠం నేర్చుకున్న తర్వాత గాయాన్ని మాన్పుతాడు. రాత్రి అయిన తర్వాత ఉదయం ఎలాగైతే వస్తుందో ఆ రీతిగా కష్టం నుంచి మనకు విడుదలను ఇస్తాడు. నాలుగోది మన జీవదాత ఆయన ఎవరైనా మనకు ఎక్కడ రాస్తుందో చూడండి, 8వ వచనం 42:8. ఆయనను పగటి వేళ యెహోవా తన కృపను కలుగని ఆజ్ఞాపించుడు, రాత్రి వేళ ఆయన అనుగుర్చే కీర్తనయు. నా జీవదాత అయిన నా దేవుని గురించి ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. నా జీవదాత భక్తుడు ఎందుకంటే పరుగున ఆయన దగ్గరికి వచ్చాడంటే, ఆయన నాకెవరు, జీవదాత అంటే నాకు జీవం పోసింది ఆయన. ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే మనకు జీవం పోసింది ఎవరండి, ఆయనే కదండి. ఒక్కొక్కసారి మనసు రావట్లేదు అనుకోండి దేవుని స్తుతించడానికి, వాడు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, నీ గుండె ఇంకా కొట్టుకుంటాను చూసావా, ఎందువల్ల తెలుసా, ఆయన నీ జీవ దాత, నీకు జీవాన్ని పోసాడు, ప్రాణం పోసాడు. నీకు శారీరకంగా ప్రాణం పోసాడు కాదు, ఆత్మీయంగా కూడా ప్రాణం పోసాడు. అంటే అర్థం ఏంటంటేనండి, నిన్ను నూతన జన్మ ఇచ్చాడు ఆయన. నీకేమిచ్చాడు ఆయన, నూతన జన్మ, న్యూ లైఫ్ ఇచ్చాడు ఆయన. ఈ నూతన జన్మ అంటే ఏంటండి అని అంటే, మీకు అర్థం ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చెట్టు ఉందండి, ఎన్నో కొమ్మలు ఉన్నాయి. ఒక కొమ్మ నరికేసాం, నరికిన మరుక్షణం ఏమైపోయింది, అది నరికిన మరుక్షణం చచ్చిపోయింది. చూడడానికి పచ్చగానే ఉంటుంది, ఇంకా కాయలు అవి ఉంటాయి, కానీ ఇట్ ఈస్ డెడ్ ఆల్రెడీ, చచ్చిపోయింది. అది చూస్తుండగానే అది అలా కృషించిపోద్ది, అంతేనా. దాంట్లో మళ్ళీ జీవం పోయాలంటే ఏం చేయాలి, అంటుకట్టాలి. అంటుకట్టడం ఎలా చేస్తారు, ఈ కొమ్మని చెట్టుని చెక్కి దాన్ని కలిపి గట్టిగా ఏం చేస్తారు, అంటుకట్టినప్పుడు అందులో ఉన్న జీవం మరొకసారి ఇందులోకి ప్రవేశిస్తుంది. యేసు ప్రభు మనల్ని రక్షించినప్పుడు అదే చేశాడు ఆయన, మనల్ని ఆయనతో అంటుకట్టాడు. ఎప్పుడైతే అంటుకట్టాడో ఆయనలో ఉన్న జీవం మనలోకి వచ్చింది, మన బ్రతుకు మారింది, మన స్వభావం మారింది, మనలో ఎంతో మార్పు కనపడుతుంది. ఏంట్రా ఈ వ్యక్తి ఎంత మారాడు, ఇంతకుముందు నా లక్షణాలు ఇందులో ఇప్పుడు లేవే, చాలా మార్పు కనిపిస్తుంది, ఆయన మాట తీరు మారిపోయింది, ఆయన ప్రవర్తన మారిపోయింది, ఎంతో ప్రేమించే వ్యక్తిగా మారాడు. ఎందుకంటే ఒకటే, ప్రభు యొక్క జీవం మనలోకి వచ్చిందనమాట. శారీరకంగా ప్రాణంతో ఉంచుతున్నాడు, ఆత్మీయంగా కూడా మనల్ని జీవింపజేశాడు, నూతన జీవాన్ని మనకి అనుకరించాడు. అందుబట్టి మనం దేవుని ఎంతో మన స్తుతులు చెల్లించాలి. ఐదోది, ఆయన మనకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఆయన మనకు ఎలా ఉన్నాడండి, ఆశ్రయదుర్గం. చూడండి 9వ వచనం, కావున నీవేళ నన్ను మర్చిన్నావు, శత్రుబాధ చేత నన్ను దుఃఖక్రాంతున్నై సంచుట వల్ల వచ్చినవి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేస్తాను. ఆశ్రయదుర్గం, ఆయన ఎవరంటండి, ఆయన ఆశ్రయదుర్గం. ఆశ్రయదుర్గము అన్న మాటకి అర్థం ఏంటంటే సురక్షితమైన ప్రాంతం. చెప్పండి, వరదలు వచ్చాయనుకోండి, కొంతమంది సురక్షితమైన ప్రాంతాలకి పరిగెడతారనమాట. దేవుడే మనకేంటంట ఆశ్రయం. అంటే అర్థం ఏంటంటే, ఏదైనా కష్టం వచ్చినా శ్రమ వచ్చినా పరుగున ఆయనే నా ఆశ్రయం అన్నట్టుగా పరుగున ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. పాత గ్రంథంలో యెహోషువ 20వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో అండి ఒక మాట ఉంటుంది, తీయొద్దు కానీ చెప్తాను. ఆశ్రయపురం. చెప్పండి, ఆశ్రయపురం అంటే ఏంటో తెలుసా, ఎవరన్నా ఒక వ్యక్తి అనుకోకుండా ఇంకో వ్యక్తిని చంపేశాడు అనుకోండి, అనుకోకుండా ఎలా చంపుతాడండి అని అనొచ్చు. ఏవో మేడ మీద ఏదో కుండి ఏదో పెట్టాడు అనుకుందాం, పూలకుండి ఏదో పెట్టాడు, పొరపాటున చెయ్యి తగిలింది, అది పడిపోయింది కింద, నెత్తి మీద తగిలింది, అటు నెత్తి పగిలిపోయి చచ్చాడు. నిజంగా చంపలేదు, అనుకోకుండా జరిగిపోయింది. అందరూ ఏమి తెలుసు, కొట్టడానికి వస్తున్నారు, దొరికితే చంపేస్తారు. పరుగున ఒక దగ్గరికి వెళ్ళిపోవచ్చట. ఎక్కడికి, ఆశ్రయపురానికి వెళ్ళిపోవాలట. ఆశ్రయపురంలో ప్రవేశించినప్పుడు ఎవరు అతన్ని ఏమీ చేయకూడదు. దేవుడు ఆ టైంలో అది పెట్టాడంటండి. అక్కడికి వెళితే అతనికి సురక్షితం. ఆ ప్లేస్ బయట ఉంటే మాత్రం చంపేస్తారు ఆయన్ని.
రాళ్ళతో కూడా చంపేస్తారనమాట. పరుగు పరుగున అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట. అది ఆశ్రయపురం, అపాయం నుంచి తప్పించుకోవడానికి అన్నమాట. ఇంకోటి, దావీదు సౌలు నుంచి తప్పించుకొని పారిపోయి ఒక గుహలో దాక్కున్నాడు. ఎన్గేది అన్న గుహ. ఏ గుహ? ఎప్పుడైతే అందులో దూరిపోయాడు అండి, సౌలు బయట ఉన్నాడు కానీ ఈయన లోపల ఉన్నాడు. ఈ గుహ ఆయనకి ఎంతో ఆశ్రయ దుర్గంలా ఉందన్నమాట. దేవుడే మనకేంటంటే ఆశ్రయ దుర్గం. రూతు మోయాబుని విడిచిపెట్టి బెత్లెహేముకి వచ్చేసి నయోమితో ఉన్నప్పుడు అండి, బోయజ్ ఒక మంచి మాట అంటాడు, యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నివసించడానికి నీవు వచ్చావు, ఆయన నీకు గొప్ప బహుమానం ఇస్తాడు అన్నాడు. ఆమె ఎవరిని ఆశ్రయించిందండి అంటే యెహోవా రెక్కలు. చెప్పండి, యెహోవా రెక్కలు, వింగ్స్ ఆఫ్ గాడ్. ఆయన రెక్కల కిందకు వచ్చేసావు. మనం కీర్తన 91 అదే చూసాం, నీ రెక్కల కిందే నాకు ఆశ్రయం అన్నాడు. ప్రపంచంలో అతి సురక్షితమైన ప్రాంతం ఏదండి అని మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? అతి సురక్షితమైన ప్రాంతం అంటే అక్కడికి వెళితే ఏ అపాయం ఉండదు. ఏది ప్రపంచంలో ఎక్కడ ఏది లేదు. పోనీ అమెరికా పారిపోయి అనుకోండి, అక్కడ ఉంటుంది సురక్షితమైన ప్రాంతం. గంత పేల్చేస్తున్నారు. ఎక్కడ కూడా సురక్షితమైన ప్రాంతము లేదు. ఒకే ఒక్క ప్రాంతం సురక్షితమైన ప్రాంతం ఏదో తెలుసా? యెహోవా రెక్కలు, నీ రెక్కల కిందే నాకు ఆశ్రయం అంటున్నాడు అనమాట. ఏ శత్రువు ఎవ్వరు కూడా మనల్ని హాని చేయలేరు ఎప్పుడైతే మనం ఆయన రెక్కల కింద ఉంటామో. ప్రభు మనల్ని ఆయన రెక్కల కింద దాచాడు. చూడండి, కోడి తన బిడ్డలు ఎక్కడ పెడుతుంది? రెక్కల కింద పెడుతుంది. గెద్దొచ్చినా ఏదొచ్చినా బిడ్డలు రెక్కల కిందకి వెళ్ళిపోయి చూస్తాయి లోపల నుంచి. ఏం చేయలేవు నువ్వు, చూసావా? ఎందుకంటే మా తల్లి ఉంది, తల్లి రెక్కల కింద ఉన్నాం, ధైర్యంగా ఉంటాం అనమాట, సురక్షితంగా ఉంటాం అనమాట. దేవుడు ఆయన రెక్కల కింద మనం దాచాడు. ఆయనే మనకు ఆశ్రయ దుర్గం. అది గుర్తుపెట్టుకున్నాడు భక్తుడు. అందుకోసం ఏంటి, నేను అలాంటి ఆశ్రయ దుర్గాన్ని వదిలేసా, నేను ఎంత హెరమోన్ అంత దూరం వచ్చేసాను, ఎంత దూరం వెళ్ళిపోయాను, అంత ప్రేమించే నన్ను అంత కాపాడే అంత ఆశ్రయ దుర్గానికి నేను దూరం వెళ్ళిపోయాను, ఏమి సాధిస్తాను నేను అని చెప్పి పరుగున మళ్ళీ ఆయన రెక్కల కిందకి వచ్చేసాడు అన్నమాట. మనం ఎప్పుడైతే ఆయన ఆశ్రయం అని అర్థం చేసుకుంటామో ఇంక దూరం ఉండమండి, పరుగున ఆయన దగ్గరికి వచ్చేస్తాం. దేవుడే మనకేంటండి ఆశ్రయదుర్గం. ఆరోది ఆయన మనకు న్యాయం తీర్చే దేవుడైన 43:1 చూడండి. దేవా, నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము, కపటము కలిగి దౌర్జన్యము చేయి వారి చేతిలో నుండి నీవు నన్ను విడిచిము అంటున్నాడు. దేవా, నాకు న్యాయము తీర్చుము, నాకు అన్యాయం జరుగుతుంది, నువ్వు నా పక్షాన్ని నుండి ఏం చేయాలి? నువ్వు దేవుడు మన పక్షాన్ని నుండి ఏం చేస్తాడండి? న్యాయం తీర్చే దేవుడు. నేను ఇందాక చూసాం, భక్తుడు ఆయన శత్రువులు ఆయన అంత ఏడిపిస్తున్నారంటే ఆయన అంటున్నాడు, రాత్రిం పగళ్ళు కూడా నా కన్నీళ్ళే నాకు అన్నపానములు అయ్యాయి. అంటే విపరీతంగా ఏడుస్తున్నాను, వాళ్ళు నన్ను హేళన చేస్తున్నారు, నాకు ట్రోల్ చేస్తున్నారు, నేను చెప్పాను కదా, హేళన చేస్తున్నారు, నా గౌరవం అంతటి కూడా పాడు చేస్తున్నారు, అంత బాధపెడుతున్నారు నన్ను. ప్రభువా, నువ్వే నా పక్షాన నుండి న్యాయము తీర్చు. దేవుడు మన పక్షాన నుండి ఏం చేస్తాడండి? న్యాయం చేస్తాడండి. ఆయన నించుంటాడు. అలాంటి అన్యాయం నుంచి మనల్ని విడిపించే దేవుడు, ఆయనే మన న్యాయకర్త. అందుబట్టే మనం దేవుని ఎంతో మన స్థుతులు చెల్లించాలి. 6 విషయాలు నేర్చుకున్నాం. 7, 8, 9 క్లుప్తంగా మనం చూసి ముగించుకుందాం. ఆయన మనల్ని బలపరుస్తాడు. చూడండి, 43 వచనంలో దుర్గము అన్న మాట ఉంటుంది చూడండి. నీవు నాకు దుర్గమై నా దేవుడవు, నన్ను త్రోసివేసితివేమి, నేను శత్రువాద చేత దుఃఖక్రాంతుడినై సంచరింపనేలా. ఈ మాట అన్నాడు. నీవు నాకు దుర్గము అన్న మాట అన్నాడు కదా. దుర్గము అన్న మాట ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే యు ఆర్ మై స్ట్రెంగ్త్ అని అంటున్నాడు అనమాట. స్ట్రెంగ్త్ అంటే ఏంటి? బలం, నువ్వు నా బలం. ఇంగ్లీష్లో ఒక పాట ఉంటుంది, యు ఆర్ మై స్ట్రెంగ్త్ వెన్ ఐఎమ్ వీక్ అన్న, నేను బలహీనమైనప్పుడు నువ్వే నాకు బలం. దుర్గం అంటే అదే అర్థం. యు ఆర్ మై స్ట్రెంగ్త్, నువ్వే నా బలం. నేను బలం లేనప్పుడు నువ్వు నా పక్షా నుండి, నువ్వు నా బలముగా ఉండి నువ్వు నన్ను పోరాడతావు. నీవు నాకు దుర్గమైన దేవుడు, నన్ను త్రోసితివేమి, నేను శత్రుబాధ చేత దుఃఖక్రాంతుడినై సంచరింపనేలా. దేవా, నువ్వే నా దుర్గము, నువ్వే నా బలము అని ఒప్పుకుంటున్నాడు. దేవుడే మన బలం అండి. బైబిల్లో దేవుడు అనేకులను బలపరిచాడు. ఎలా బలపరిచాడు? ఏలియా ఒకానొక టైంలో చాలా బలహీనమైపోయాడు. ఎలాంటి టైంలో బలహీనమయ్యాడు చెప్పనా? ఏలియా ఆ ముందే ఒక గొప్ప పని చేశాడు. ఏం పని చేశాడు? ఆయన ప్రార్థన చేసినప్పుడు
ఆకాశం నుండి అగ్ని కురిచి మొత్తం అక్కడున్న బలిపీఠం అంతా కాలిపోయిందనమాట. అంత గొప్ప పని చేశాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా బయలు కాదు, యెహోవాయే దేవుడిని ఒప్పుకునే అంత గొప్ప పని చేశాడు. చాలా బాగుంది. అక్కడి నుంచి వెళ్ళిపోయాడండి. దెబ్బకు చాలా బలహీనం అయిపోయాడు. ఎలాంటి బలహీనతలోకి వచ్చాడంటేనండి, యెజబెల్ను చూసి భయపడుతున్నాడు. యెజబెల్ ఎవరు ఇంతకీ? ఒక రాణి ఏలియాని చంపేయాలని చూస్తుందన్నమాట. అది చూసి భయపడిపోతున్నాడు. దేవుని దగ్గరకు వచ్చి ఒకటి అన్నాడు, మరణాపేక్ష వచ్చిందంట. మరణాపేక్ష అంటే ఏంటి? చచ్చిపోవాలనిపిస్తుందంట. చూడండి, మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి దేవుని కార్యం చేసినప్పుడు, దేవుని కోసం వాడబడినప్పుడు మనసును సాతాను ఎలా తీసుకొస్తాడంటే బలహీనపరుస్తాడు అనమాట. అని నువ్వేం చేయలేవు అని కృంగుదల వచ్చేటట్టు, భయంతో నిండిపోయేటట్టు చేస్తూ ఉంటాడు. కానీ అలాంటి పరిస్థితులు దేవుడు విడిచిపెట్టాడు. ఏలియాని ఏం చేశాడు? దేవుడు ఆయన బలపరిచాడు. ఎలాగా? ఏలియాని ముందు లేపాడు. ఏలియా లేగు, భోంచే అని అన్నాడు. భోంచేసి మళ్ళీ పడుకున్నాడట. మళ్ళీ లేపాడు దేవుడు. నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది. ఎంత బలపరిచాడంటే దేవుడు, ఒక్కసారి భోజనం చేశాడంట, 40 రోజులు పరిగెట్టాడంట. ఎవరు? ఏలియా. దేవుడు ఏలియాని బలపరిచాడు. నన్ను కూడా ఆయన ఏం చేస్తాడు? బలపరుస్తాడు. సంసోన్ దవడ ఎముక పట్టుకొని ఎంతమందిని? 1000 మంది ఫిలిస్తీన్ బాధిని ఒక్క మనిషి గాడిద దవడ ఎముక పట్టుకుని 1000 మందిని చంపాడండి. అది అయిన వెంటనే చాలా బలహీనం అయిపోయాడండి. ఎంత బలహీనం అయిపోయాడంటే ఆయనకి దాహం వేసేస్తుంది. దాహం వేసేస్తున్నప్పుడు దేవునికి ప్రార్థన చేస్తాడు, ప్రభువా నువ్వు నాకు దాహం తీర్చకపోతే నేను చచ్చిపోయేటట్టున్నాను, నేను బలహీనుడిని. దేవుడు పక్కనే ఒక చిన్న ఓటను ఆయన కోసం సిద్ధపరుస్తాడు. ఆ ఓటలో నీళ్లు త్రాగుతాడు. ఆ ఓటకు ఒక పేరు పెడతాడండి. ఏం పేరు చెప్పగలరా? ఎవరు చెప్తే గిఫ్ట్ ఇస్తాను. ఎన్హెక్కోరే. చెప్పండి. ఎన్హెక్కోరే అనే పేరు పెడతాడు అనమాట. నువ్వు ఎప్పుడైతే అది తాగేవో నీకు బలం వస్తుంది అన్నట్టుగా దేవుడు ఆ చిన్న ఓటని ఇచ్చాడు. అంతేనండి, తాగాడు. ఎంతో బలం ఆయనకి మళ్ళీ వచ్చేసిందండి. మనము కూడా సొమ్మసిల్లిపోయినప్పుడు అండి, నిరాశలో ఉన్నప్పుడు, మనసు బాగాలేనప్పుడు ఆయనే మనల్ని ఏం చేస్తాడండి? బలపరుస్తాడు అనమాట. బలపరుస్తాడు. అందుకోసం భక్తుడు అన్నాడు, ఆయనే నాకు దుర్గము. ఆయనే నాకు ఏంటండి? దుర్గము. దుర్గము అంటున్నా బలమన్నా ఒకటే. 8వది ఏంటంటే ఆయన మనతో మాట్లాడతాడు. చూడండి ఎక్కడ రాసిందో, ఆయన మనతో మాట్లాడతాడని. 3వ వచనం 43:3, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమును నీ నివాసస్థలమును నాకు తోడుకొని వచ్చును. చూడండి ఇక్కడ మాట చూసారా? నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవను చూపును. నీ వెలుగు ఏంటి? నీ సత్యం ఏంటి? దేనికోసం మాట్లాడతాడు? సత్యము అంటే ఏంటి? సత్యం అంటే ఏంటండి? దేవుని వాక్యం. సో దేవుడు తనతో మాట్లాడుతున్నాడు అని చెప్పడానికి ఆయన ఉపయోగించిన మాట, నీవే నాకు వెలుగు, నీవే నాకు సత్యము, బయలుదేరి చేస్తున్నావు. సో యు ఆర్ స్పీకింగ్ టు మీ. అవి నాకు ఏం చూపిస్తున్నాయి? త్రోవ దేనికి త్రోవ? అవి నీ పరిశుద్ధ పర్వతం నాకు, నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చి. ఈయన గారు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంత కాంటెక్స్ట్లో ఎంత దూరం వెళ్ళిపోయాడు? హెర్మోన్ అంత దూరం వెళ్ళిపోతే దేవుడు ఆయనతో మాట్లాడి అక్కడి నుంచి మళ్ళీ త్రోవ చూపించాడట. ఎక్కడికి? దేవుని మందిరానికి. రానన్నా వెనక రా, నువ్వు ఎంత దూరం వెళ్ళిపోయావు అని చెప్పి ఆయన మాట్లాడి వెనక్కి తీసుకొచ్చాడు. దేవుడు మనతో కూడానండి, దేవుడు దూరం అయిపోయినప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడి మళ్ళీ తిరిగి ఆయన దగ్గరకు వచ్చేటట్టు చేస్తాడండి. ఆయన మనతో మాట్లాడతాడు. ఎక్కడున్నా ఇప్పుడు చూడండి, ఆదాముని ఏం చేశాడు దేవుడు? ఆదాము ఎక్కడున్నావు అని పిలిచాడు దేవుడు. ప్రభు నేను చెట్టు చాటును దాక్కున్నాను, ఆయన పాపం చేశాను, నీకు దూరం అయిపోయాను. దేవుడు మాట్లాడాడు. దేవుడు నీతో నాతో కూడా ఆయన ఏం చేస్తాడు? మాట్లాడతాడు. ఎక్కడున్నావు అన్నట్టు, ప్రభు బారులో ఉన్నాను ఆయన. ఈ టైంలో నువ్వు మందిరంలో ఉండాల్సింది కదా, ఎక్కడేం చేస్తున్నావు నువ్వు? ప్రభు సినిమా హాల్లో ఉన్నాను ఆయన. దేవా ఇక్కడ షాపింగ్ తిరుగుతున్నాను ఆయన. మందిరంలో ఉండాలి కదా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? ఆయన మాట్లాడతాడు మనతో. అంతే, ఎక్కడున్నా సరే ఉండవద్దు ఏదండి, నేను వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? నేను దేవుని మందిరానికి వెళ్ళిపోవాలి. అదేంటి నేను ఇక్కడున్నారేంటి? మనసు ఆగదన్నమాట. తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే వెనక్కి తిరిగి నేను వెళ్ళిపోవాలి నా తండ్రి దగ్గరికి, నాకు ఈ పందులొద్దు,
నాకు ఈ స్నేహితులు వద్దు, ఈ నీచమైన జీవితం వద్దు, నాకు ఆ తండ్రి ప్రేమ కావాలి. ఆ తండ్రి ఏంటో సమృద్ధి అయిన ఆహారం ఉంది, అక్కడ ఎంతో గౌరవం ఉంది, అవన్నీ వదిలేసుకొని నేను ఇక్కడికి వచ్చానేంటి అని చెప్పి ఎలాగైతే వెనక్కి వచ్చేసాడో, ఆయన మనతో మాట్లాడినప్పుడు ఎంత దూరం వెళ్ళిపోయినా మళ్ళీ తిరిగి వెనక్కి వస్తాం అంతే. ఒక్కొక్కసారి పాస్టర్ గారు, బాబు ఏంటంటే మందిరం దూరం అయిపోయారు, 2 మందిరానికి ఇలా వెళ్ళకూడదు అది అని చెప్పినా అంతకు వినరు. కానీ ఏదో టైం వస్తుందండి, దేవుడు తనతో ఏం చేస్తాడు, మాట్లాడతాడు పిలవకుండా వస్తారన్నమాట. మనకే సర్ప్రైజ్ అండి, ఏంటంటే ఇలా వచ్చేసారండి అంటే దేవుడు నాతో మాట్లాడాడండి, నన్ను సరిచేసాడండి, హెచ్చరించాడండి, ఎక్కడికి వెళ్ళిపోయామని చెప్పి దేవుడు నాకు జ్ఞాపకం చేశాడండి. ఒకసారి ఒక ఆయన తెల్లవారుజాము 6 గంటలకు ఫోన్ చేశాడు నాకు. ఆయన మందిరం మానేసి 3 వారాలు అయిందనమాట. ఏమండి రాత్రి నాకు కళ వచ్చిందండి, ఆ కళలో ఎవరో నన్ను హెచ్చరిస్తున్నారండి, ఎందుకు మందిరంకి వెళ్ళట్లేదని చెప్పి దేవుడు హెచ్చరించినట్టు అయిందండి, అందుకోసం నాకు ఉదయాన్నే లేచి మీకు ఫోన్ చేయాలనిపించిందండి అంటే, అయితే మందిరంకి వచ్చాను, రేపు మందిరంలో మాట్లాడదాం అని అన్నాను అనమాట. అంటే దేవుడు మనతో ఏం చేస్తాడండి, మనతో మాట్లాడతాడు. భక్తుడు అదే అన్నాడు కదా 43:3 ఏమంటున్నాడు చెప్పండి, నీ వెలుగు నీ సత్యమును బయలుదేరి చేయము, అవి నాకు త్రోవ చూపును. ఎక్కడికి త్రోవ? అవి నీ పరిశుద్ధ పర్వతమునకు, నీ నివాస స్థలమునకు నన్ను తోడుకుని వస్తాయి. తోడుకుని రావడం అంటే ఏంటి అర్థం? చేయి పట్టుకొని వస్తాయన్నమాట. దేవుడు మాటలు లాక్కొని తీసుకొని వస్తాడు. ఎంత మంచి దేవుడు అండి, ఎంత తప్పిపోయిన గొర్రెని, దూరమైపోయిన గొర్రెని ఎలాగైతే తీసుకొచ్చాడు, భక్తుడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా వెనక్కి దేవుని దగ్గరికి వచ్చేస్తున్నాడు. ఇక్కడ మనకు అర్థమవుతుంది, దేవుడు తనతో మాట్లాడి ఆయన మళ్ళీ ఆయన దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఆయన పరిశుద్ధ పర్వతం దగ్గర, ఆయన మందిరం దగ్గరికి తీసుకొచ్చాడు. ఈవేళ మనం ఇక్కడ కూర్చున్నామంటే నీ చెయ్యి పట్టుకొని లాక్కొని తీసుకొచ్చింది ఎవరు చెప్పండి? దేవుడు. ఇది గుర్తుపెట్టుకుందాం. అంతో మనతో మాట్లాడే దేవుడు మళ్ళీ ఆయన దగ్గరికి మళ్ళీ తోడుకొని తీసుకొస్తాడు. ఆఖరిగా తీరా తీసుకొచ్చిన తర్వాత హృదయం నిండా సంతోషాన్ని ఇస్తాడు. అది ఆఖరి పాయింట్. మన హృదయం నిండా ఏమిస్తాడండి? 4వ వచనం చూడండి, 4వ వచనం. అప్పుడు నేను దేవుని బలిపీఠము నొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగుచేయు దేవుని యొద్దకు చేరుదు. ఆ మాట చూసారా? అప్పుడు నేను దేవుని బలిపీఠం నొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగుచేయు దేవుని యొద్దకు చేరుదు. దేవుడితే సంతోషాన్ని భక్తుడు వివరించడానికి 2 పదాలు కలిపి చెప్తున్నాడు. ఏంటంటున్నాడు? ఆనందం అన్నా సంతోషం అన్నా ఒకటే, కానీ భక్తుడు ఎలా పలుకుతున్నాడు చెప్పండి? దేవుడు నాకు ఇచ్చేది ఏంటో తెలుసా? ఆనంద సంతోషం. ఏంటట? ఆనంద సంతోషం అంటాడు. కీర్తన 16వ అధ్యాయం 11వ వచనంలో కూడా అదే అంటాడు, నీ సన్నిధిని నాకు సంపూర్ణ సంతోషము, నిత్యము సుఖము కలుగుదు. సో దేవుడు ఆయన మందిరంలో మనకేమిస్తాడండి? ఎలాంటి సంతోషం? ఆనంద సంతోషం. భక్తుడు అదే అంటాడు. అప్పుడు నేను దేవుని బలిపీఠము నొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగుచేయు దేవుని యొద్దకు చేరు. బలిపీఠం అన్న మాటకి అర్థం ఏంటంటే దేవుని మందిరం, దేవుని ప్రజల మధ్యకు, ఆయన సహవాసంలో దేవుని బిడ్డలతో కలిసి కూర్చొని ఆయన ఆరాధించడం, ఆయన బలిపీఠం దగ్గర, ఆయన పాదాల దగ్గరికి దేవుడు తోడుకొని ఎంత శ్రేష్టమైన మాటలు చెప్పండి. అక్కడ తీసుకొచ్చట, అక్కడ ఏమిస్తాడు? ఆనంద సంతోషం. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నామండి, మనం ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మన హృదయంలో దేవుడు దేంతో నింపుతాడు తెలుసా? చెప్పండి. ఆనంద సంతోషం. చెప్పండి మాట. ఆనంద సంతోషం. ఈ సంతోషం ఐస్ క్రీమ్ తిన్నా రాదేమో, కామత్ బిర్యానీ తిన్నా రాదేమో, లేకపోతే కొత్త బట్టలు కొనుక్కున్నా రాదేమో, కొత్త కారు కొనుక్కున్నా రాదేమో. దేవుని వాక్యం విన్నప్పుడండి, దేవుని బలిపీఠం దగ్గర కూర్చున్నప్పుడండి మన హృదయం నుండి దేవుడితో నింపుతాడు ఆనంద సంతోషం. అది రుచి చూచిన వాళ్ళు ఆయన స్తుతించకుండా ఉండలేము. ఈ 9 విషయాలు మనసును పెట్టుకొని మనం దేవుని మనసారా ఏం చేద్దాం? స్తుతులు చేద్దాం. ఒకసారి చెప్పండి ఈ 9 విషయాలు. భక్తుడు నా దేవుడే నా నిరీక్షణ, నాకేం పర్లేదు అన్నంత ధైర్యం వచ్చేసింది ఆయనకి. దేని బట్టి? 9 విషయాలు నేర్చుకున్నాడు దేవుని గురించి. ఏంటండి? నా దేవుడు సజీవుడు, నా బాధను అర్థం చేసుకుంటే స్పందిస్తాడు ఆయన. రెండోది, నేను దూరం అయినప్పుడు ఆయన నన్ను సమీపస్తుడిగా చేసుకున్నాడు. నా రక్షణకర్త ఆయన. నన్ను దూరం వెళ్ళిపోయాను, నన్ను పట్టుకొని రక్షించి మళ్ళీ దగ్గరికి తీసుకొచ్చాడు. హెర్మోన్ అంత దూరం వెళ్ళిపోయాను, మళ్ళీ దుప్పిలా పరిగెత్తి కొట్టేటట్టు చేశాడు ఆయన. మూడోది, గాయం చేస్తాడు కానీ మళ్ళీ గాయాన్ని ఆయనే మాన్పుతాడు. భక్తుడు నీ తరంగాలు, నీ
ఏమన్నాడు అక్కడ? నీ జలాలు, నీ తరంగాలు, నీ జల ప్రవాహాలు నా మీద పొర్లాయి. దేవుడు ఒప్పుకున్నాడు కష్టాన్ని. కానీ మళ్ళీ ఆయన పగలొచ్చినట్టుగా, ఉదయం వచ్చినట్టుగా కష్టాన్ని తొలగించాడు ఆయన. ఎందుకంటే కష్టాలు ఒప్పుకున్నాడండి అంటే మన మేలుకే ఒప్పుకున్నాడనే విషయం కూడా మనం చూసాం. 4, 4 ఆయన మన జీవ తన ప్రాణం పోసింది ఆయనే, శారీరకంగా ప్రాణం పోసింది ఆయనే, నిత్య జీవాన్ని, నూతన జీవాన్ని ఇచ్చింది కూడా ఆయనే. 4 ఆయనే మన జీవితానికి ఎలా ఉన్నాడు? ఆయన ఆశ్రయ దుర్గం. ఆయన బయట మనకు క్షేమం లేదు, ఆయనలోనే మనకి క్షేమం. ఆయన దూరంగా వెళ్ళిపోయి సాధించేది ఏమీ లేదండి. ఆయన మందిరంలో, ఆయన రెక్కల కిందే మనకు ఎంతో సురక్షితం. 6 మన పక్షాన్ని ఆయన ఏం చేస్తాడు? న్యాయం తీరుస్తాడు ఆయన. 7 బలహీనులమే కానీ ఆయన మనల్ని ఏం చేస్తాడు? మన దుర్గంగా ఉండి మనల్ని ఏం చేస్తాడు? ఆయన బలపరుస్తాడు. ఏలియాను బలపరిచినట్లుగా దేవుడు నిన్ను నన్ను, సంసోను బలపరిచినట్టుగా నిన్ను నన్ను ఆయన బలపరుస్తాడు. 8 ఆయన మనతో ఏం చేస్తాడు? మాట్లాడి మనల్ని ఆయన మందిరానికి నడిపిస్తాడు. అదే కదా మనం చూసాం. ఆయన వ్యక్తిగతంగా మాట్లాడి మనతో మందిరానికి నడిపిస్తాడండి. ఆఖరిది మందిరానికి తీసుకొచ్చిన తర్వాత ఏమిస్తాడు? ఆయన మామూలు సంతోషం కాదు, ఆనంద సంతోషాన్ని ఇస్తాడు. ఈ 9 విషయాలు మన మనసారా దేవుని మనం స్తుతించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. దయచేసి అందరూ మోకరించండి.